నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. నారా చంద్రబాబు నాయుడు మీద ఒక సిఐ లీగల్ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఏంటి లీగల్ నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం. సో ఒకసారి వీడియో చూస్తే సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు. వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపణ. ఆ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్. సో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1.45 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసులో పేర్కొనడం అయితే జరిగింది. సో చూశారు కదా, అప్పుడు పులివెందుల సీఐ అయినటువంటి జె శంకరయ్య ఏకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించడం అయితే జరిగింది. సో తన పరువుకి భంగం కలిగిందని, తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అయితే అప్పుడు తన సమక్షంలోనే ఈ హత్యకు గల కారణాలను భగ్నం చేసినట్టు పదే పదే నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారని, ఇది నేను ఏమాత్రం సహించబోనని ఏకంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి సిఐ నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. అయితే తన లాయర్ అయినటువంటి జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా అయితే ఈ నెల 18న ఈ నోటీసులు పంపించడం అయితే జరిగింది. అయితే ఇది రీసెంట్గా వెలుగులోకి అయితే వచ్చాయి. అసలు ఎవరి శంకరయ్య, ఏం జరిగింది అనేది కూడా ఫుల్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అయితే ఎవరి శంకరయ్య అంటే 2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించడం అయితే జరిగింది. సో ఆ హత్యకు సంబంధించిన మొత్తం ఆధారాలు కూడా ఈయన సమక్షంలోనే కడిగేశారన్న రీతిలో నారా చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. అయితే ఎవరు ఈ జె శంకరయ్య అంటే, అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందులకు సీఐగా వ్యవహరించారు ఈయన. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక వివేక హత్య కేసుపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి నన్ను బెదిరించారని, మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించవద్దని, మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికి చెప్పొద్దని నన్ను భయపెట్టారని శంకరయ్య తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే మీకు అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడుపై లీగల్ నోటీసులు తెచ్చారు, కానీ అప్పట్లో 2019లో ఈయనపై యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అప్పట్లో ఈయన మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి అంటే, వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని, ఆయన ఒంటి మీద గాయాలున్న విషయం కానీ ఏ విషయమైనా సరే బయట పెడితే మాత్రం ప్రాణాలతో బతకవు అన్న రీతిలో అప్పట్లోనే అవినాష్ రెడ్డి వాళ్ళు బెదిరించారన్నట్లు ఈయన వాపోయారు. కానీ ఇప్పుడు చూస్తే నాకేం తెలియదు అన్న రీతిలో నారా చంద్రబాబు నాయుడు పైనే లీగల్ నోటీసులు పెట్టడం అయితే జరిగింది. అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ దాటవేశారు అప్పట్లో ఆయన. ఆ తర్వాత వారం రోజుల్లోనే అంటే 2021 అక్టోబర్ 6న ఆయనపై సస్పెన్షన్ను నాటి వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. అయితే నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానాలు దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం అయితే వీఆర్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే అప్పట్లో శంకరయ్య మీద ఈ ఆరోపణల కారణంగా సస్పెన్షన్ వేటు పడింది. అయితే తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల అయితే మెజిస్ట్రేట్ ఎదురైతే వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా వేరే పనులు ఉన్నాయని చెప్పేసి తప్పించుకున్నారు. ఇక అక్కడ ఏం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద ఏ ఆరోపణలు లేవన్నట్టు అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే ఈయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ కూడా ఎత్తివేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అప్పుడు భయభ్రాంతులకు గురై ఈ విధంగా వాంగ్మూలం ఇచ్చినటువంటి జయశంకర్ అయితే ఇప్పుడు మళ్ళీ లీగల్ నోటీసులతో తెర మీదకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఏకంగా సీఎంకే నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మళ్ళీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఆయనే స్వతహాగా లీగల్ నోటీసులు ఇచ్చారా, వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా, అసలు దీంట్లో ఉన్న మర్మం ఏంటి అనేది కూడా ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద హస్తం ఉందనే కూడా అందరూ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సీఐ ఏకంగా సీఎంకే నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా అయితే మారుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం దీని వెనుక ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా బయటికి రానున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ లీగల్ నోటీసుల వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు.